ఇప్పటివరకు జరిగిన సెషన్స్లో మీకు తెలియని విషయాలు ఏమైనా, లేకపోయినా మీకు వచ్చిన డౌట్స్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే లేచి అడగండి ప్లీజ్. చెయ్యొద్దండి ఎవరైనా. పావని గారు ఓకే. ముందు నేను అడిగిన నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఇప్పుడు స్టెమ్ సెల్స్ బ్యాంక్ కలెక్షన్ అని జరుగుతుంది. ఇది కానీ చేస్తే ఒకవేళ పుట్టిన తర్వాత హిమోఫిలియా డిటెక్ట్ అయితే స్టెమ్ సెల్స్ నుంచి హిమోఫిలియా క్యూర్ చేయొచ్చా పర్మనెంట్గా? స్టెమ్ సెల్స్ అనేది మనం కలెక్ట్ చేయొచ్చండి. బ్లడ్ నుంచే డైరెక్ట్గా స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేయొచ్చు. 3 రకాలుగా యాక్చువల్లీ స్టెమ్ సెల్స్ అనేది కలెక్ట్ చేయొచ్చు. ఒకటి, చిన్నపిల్లలు పుట్టినప్పుడే అంబలికల్ కార్డ్ అనేసి ఉమ్మనీరు వస్తుంది కదా, సేమ్ అదే టైంలో పుట్టిన బేబీస్కి ఈ అంబలికల్ కార్డ్ నుంచి స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇట్లాంటివి మీ సిబ్లింగ్స్ అంటే తమ్ముడు కావచ్చు, అన్న కావచ్చు, వాళ్లకు జబ్బు లేని వాళ్ళు ఉన్నారు అంటే బిలో 3 years అయితే జస్ట్ అంబలికల్ కార్డ్ స్టెమ్ సెల్స్ ఉన్నట్లయితే దాని నుంచే క్యూరేటివ్ చేసుకోవచ్చు. రెండోది ఏమంటే బోన్ మ్యారో నుంచి తీసుకోవచ్చు. మూడోది బ్లడ్ నుంచి కలెక్ట్ అనమాట. కాకపోతే దీంట్లో ప్రాబ్లం ఏమి అంటే క్రిస్పర్ టెక్నాలజీలో జీన్స్ అంతా మీదే ఉంటుంది. ఓన్లీ ప్రాబ్లం ఉండేది క్లియర్ అవుతుంది, కరెక్ట్ అవుతుంది అనమాట. స్టెమ్ సెల్స్లో ఏమంటే ఎవరిదైతే స్టెమ్ సెల్స్ ఎవరైతే మీకు డొనేట్ చేస్తుంటారో వాళ్ళ జెనెటిక్ మేకప్ మన శరీరంలోకి వస్తుందన్నమాట. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఆర్బీసీస్కి అంటే ఎర్ర కణాలకు ఏ గ్రూపు, బి గ్రూపు, ఓ గ్రూప్ అనేసి ఉంది కదా, సేమ్ అలాగే డబ్ల్యూబీసీస్కి హెచ్ఎల్ఏ అనేసి బ్లడ్ గ్రూప్స్ ఉంటుందన్నమాట. సో ఆ బ్లడ్ గ్రూప్ 100% మ్యాచ్ అయితే మీకు ఏ ఫ్యూచర్లో జబ్బు ప్రాబ్లం ఏమి ఉండదన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్విన్స్, సేమ్ జెనెటిక్ మేకప్ లేని ట్విన్స్ అట్లాంటి వాళ్ళైతే 100% ఛాన్స్ ప్రాబ్లం రాదనమాట. కాకపోతే ఎగ్జాక్ట్ మ్యాచ్ అవ్వడం కష్టం. 25% మందిలో మాత్రమే మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే పిల్లల్లో ఆ మ్యాచ్ దొరికేదే కష్టం అండి, అదొకటే. సో స్పెసిఫిక్గా మీ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్తాను. సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ప్రత్యేకంగా ఎవరైనా గర్భిణీలు ఉంటే అందరూ పిల్లలు పుట్టంగానే స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేసుకోవచ్చు కదా, స్టెమ్ సెల్స్ స్టోర్ పెట్టుకోవచ్చు కదా, హీమోఫీలియాకనే కాదు చాలా ప్రాబ్లమ్స్కి క్యూరేటివ్ ఉంటుంది అన్నది వింటూ ఉన్నాము. యాజ్ ఆఫ్ నౌ అయితే ఇండియాలో స్టెమ్ సెల్స్, అంబలికల్ కార్డ్ స్టెమ్ సెల్స్ పుట్టిన పిల్లలకి వెంటనే కలెక్ట్ చేసి స్టోర్ చేసిన ఇప్పటికైతే యూజ్ ఏమీ లేదు. ఎందుకంటే ఒకవేళ రేపు హీమోఫీలియా అనే కాదు, తెలసీమియానో ఏ ప్రాబ్లం అయినా కానీ మనము ఈ స్టెమ్ సెల్స్ యూజ్ చేసుకోలేము, వీళ్ళ స్టెమ్ సెల్స్ యూజ్ చేసుకోలేము. ఒకవేళ వేరే మన కుటుంబంలో వేరే పిల్లలకి యూజ్ చేయాలి అని అనుకున్న ఆ డోస్ సరిపోదు, ప్లస్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి. సో ఇప్పుడు నెక్స్ట్ 10-15 years వరకు చూసుకుంటే మన ఇండియాలో కూడా పబ్లిక్ బ్యాంక్స్ కానీ, ప్రైవేట్ బ్యాంక్స్ కానీ, స్టోరేజ్ బ్యాంక్స్ అనేవి ఇంకా ఫుల్గా ఇది ఎస్టాబ్లిష్ అవ్వలేదు స్టెమ్ సెల్ బ్యాంకింగ్కి. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ పుట్టిన పిల్లల్లో అంబలికల్ కార్డ్ స్టెమ్ సెల్స్కి రోల్ ఏమీ లేదు, అండ్ ఇది క్యూరేటివ్ ఇంటెంట్ కూడా కాదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకెవరైనా అడగదలుచుకుంటున్నారా? కొంచెం డౌట్ అండి. మరి మీరు ఇందాక అడిగింది స్టెమ్ సెల్స్, హిమోఫీలియాలో జీన్ థెరపీ అంటే ఆ ఒక్క హెల్దీ జీన్ని తీసుకొచ్చి మన దగ్గు జలుబు ఉంటుంది, ఎడినో అసోసియేటెడ్ వైరస్ అని ఉంటుంది ఫ్యాక్టర్ 9కి, ఆ వైరస్లోకి ఈ జీన్ ఎక్కించి ఆ వైరస్ని మల్టిప్లై చేసి అప్పుడు మన శరీరంలో ఎక్కిస్తే అది జీన్ థెరపీ, ఓన్లీ ఫర్ హిమోఫీలియా, నాట్ ఫర్ అదర్ డిసీజెస్. ఎందుకంటే స్టెమ్ సెల్లో చాలా రకాల ప్రోటీన్స్ ఉంటాయి, చాలా రకాల జీన్స్ ఉంటాయి. కాబట్టి హిమోఫీలియాలో కరెక్ట్ చేయాల్సింది ఒకటే జీన్, కాబట్టి ఆ ఒక్క జీన్ని కరెక్ట్ చేస్తే సరిపోద్ది అనమాట. దాని కాస్ట్ ఎంత అయిందంటే దాదాపు $3 million, అంటే దాదాపు 25 crores ఆల్రెడీ FDA అప్రూవ్ అయింది, ట్రీట్మెంట్ మొదలైంది. కాకపోతే ఇండియాలో కూడా కొంతమంది పిల్లలకి జీన్ థెరపీ అనేది ట్రయల్స్ ఇచ్చారు, నాకు తెలిసిన పిల్లలకి కొంత సక్సెస్ అయింది. కాకపోతే లాంగ్ టర్మ్లో ఫ్యాక్టర్ ఎంత లెవెల్ పెరుగుతుంది అనేది, ఒక డోస్ ఎంత ఎడినోస్ జీన్ థెరపీలో ఇవ్వాలనేది ఇంకా పూర్తిగా ఒక అవగాహనకు వచ్చారు. అది ఎందుకంటే హిమోఫీలియాలో ఎక్కువ సివియర్ అంటే <1% వాళ్ళే ఉంటారు. కాబట్టి మీరు 5% అబోవ్ రైజ్ చేయగలిగితే అది 5 ఏళ్ళు ఉంటుందో 10 ఏళ్ళు ఉంటుందో ఇంకా లాంగ్ టర్మ్ రిజల్ట్స్ తెలియలేదండి. అది స్టెమ్ సెల్స్కి జీన్ థెరపీ అంటే
ఆ శరీరంలోంచి ఆ హెల్దీ జీన్ ఒక్కదాన్నే వైరస్లోకి ఎక్కించి మన శరీరంలోకి ఎక్కిస్తారు. అట్లాగే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరైనా చేయించుకుని ఉంటే హెపటైటిస్ సికి కానీ ఇటు కానీ హిమోఫిలిక్స్కి వాళ్ళకి హిమోఫిలియా ఆగిపోద్ది. ఎందుకంటే హిమోఫిలియా ఫ్యాక్టరు లివర్లో ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి. ఇంకేమైనా డౌట్ ఉంటే సార్ చెప్తారు. సార్ చెప్పినట్లు లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్లకు యాక్చువల్లీ ఒక రకంగా 100% క్యూరేటివ్, ప్రొవైడెడ్ ఎవరైతే ఆ లివర్ అనేది డొనేట్ చేశారో వాళ్ళకి జబ్బు లేదు అంటే హిమోఫీలియా వాళ్ళకి యాక్చువల్లీ కంప్లీట్ క్యూర్ అయినట్టు. స్టెమ్ సెల్స్ వీటిలో ఏమంటే అన్మాడిఫైడ్ అలాగే ఇవ్వట్లేదు అనమాట. ఎందుకంటే స్టెమ్ సెల్స్ ఏమంటే అన్ని కణాలుగా మారగలిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం అనేది కూడా కష్టమైన పని. ఎందుకు అంటే ఆ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే దాదాపు ఒక 28 రోజులు లామినార్ ఫ్లో రూమ్లో ఉండాలి. అట్ ది సేమ్ టైం ఈ స్టెమ్ సెల్స్ ఏమంటే అలాగ మారుతుందా అనేసి మనం చెప్పలేము. అంటే లివర్ కణాలుగా మారడం కానీ, ఎందుకంటే ఫ్యాక్టరేట్ లివర్లో వస్తుంది. వాన్ విలిబ్రాండ్ డిసీజ్ సిమిలర్లీ టోటల్ అన్ని కణాల్లో ఎండోథీలియల్ సెల్స్ అంటారు, వాటన్నిటిలో వస్తుంది. అలా 100% మార్చేది లేదన్నమాట. మేడం గారు చెప్పినట్లు రీసెర్చ్ ఈ స్టెమ్ సెల్స్ అనేది ప్రాపగేట్ చేసి మీకు ఎక్కువ డోస్ ఇవ్వగలుగుతున్నారు, కానీ అది మాడిఫై చేసి ఇచ్చేటప్పుడు అది ఈ మాడిఫికేషన్ ప్రొసీజర్లో కూడా మ్యూటేషన్స్ అనేసి జరుగుతాయి అన్నమాట. సో మనకు బెస్ట్ బెట్ ఏంది అంటే క్యూరేటివ్ అప్రోచ్. ఒకటి ఫ్యూచర్లో సార్ గారు చెప్పినట్టు, ప్రసాద్ సార్ గారు చెప్పినట్లు అడినో అసోసియేటెడ్ వైరసెస్ ఆల్రెడీ రీసెర్చ్ చేస్తున్నారు సిఎంసి వెల్లూరులో. 2-3 ట్రయల్స్ జరుగుతున్నాయి. రెండో రకం ఏమి అంటే క్రిస్పర్ టెక్నాలజీతో అయితే కంప్లీట్ 100% క్యూర్. ఈ 2 మార్గాలే ఉన్నాయి. ఇంకెవరైనా అడగాలనుకుంటున్నారా మీ డౌట్స్ని? ఇంకొక ఆన్సర్ ఉందండి. ఇప్పుడు జీన్ థెరపీ గురించి, స్టెమ్ సెల్ థెరపీ గురించి చెప్పారు. ఇప్పుడున్న ఇంజెక్షన్స్ ఎంసిమ్ జాబ్ ఉంది, చర్మం కింద ఇంజెక్షనే. ఇది మోనోక్లోనల్ యాంటీబాడీ అన్నమాట. ముందు ఇంకా రీసెర్చ్ జరుగుతుంది. 6 నెలలకు ఒకసారి స్కిన్లో ఇంజెక్షన్ చేయించుకుంటే ఆ ముందు 6 నెలల దాకా పనిచేస్తుంది. ఇంకా ట్రయల్స్ అవ్వలేదు. అది కనుక అయితే మళ్ళీ జీన్ థెరపీ ఎంతవరకు అవసరం అనేది కూడా మళ్ళా క్వశ్చన్ అయింది. కాబట్టి చాలా ఫ్యూచర్ ఉంది. ఇంకొక 4-5 సంవత్సరాల్లో హిమోఫిలియా అనే పేషెంటు షుగర్ పేషెంట్ అన్నా రోజు ఇంజెక్షన్ చేయించుకోవాలేమో, కానీ వీళ్ళు 6 నెలలకు ఒకసారి క్యూసిమిన్ జాబ్ అనేది కొత్త రకం మెడిసిన్ వస్తుంది. స్కిన్ సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్ చేసుకుంటే 6 నెలలు పనిచేస్తుంది అనమాట. సో ఇవన్నీ ట్రయల్స్లో ఉన్నాయి. అందుకని ఎవరు భయపడవలసిన లేదు. సక్సెస్ అయితే మటుకు చాలా బెటర్ లైఫ్ ఉంటుంది. ఇంకెవరైనా అడగదలుచుకుంటున్నారా? మైక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీటింగ్ ఆర్గనైజ్ చేసినందుకు సొసైటీ వారికి, మీ పర్సనల్ టైం కొంచెం స్పేర్ చేసుకొని మా కోసం వచ్చిన డాక్టర్స్ అందరికీ హార్టీ థ్యాంక్ యూ. ఐ హ్యావ్ 2 క్వశ్చన్స్. ఫస్ట్, ఇప్పుడు ఒక అన్మ్యారీడ్ కపుల్ ఉన్నారు, హౌ కెన్ ఐ గైడ్ దెమ్? ఇప్పుడు వీఆర్ ఆల్రెడీ ఎఫెక్టెడ్ ఫర్ ద చిల్డ్రన్ అండ్ ఐ హ్యావ్ అ బ్రదర్ ఇన్ లా, మా బామ్మర్ది ఉన్నాడు, తన పెళ్లి కాబోతుంది, పెళ్ళి అవుతుంది. సో సచ్ సిచ్యువేషన్స్ ప్రివెంట్ చేసుకోవడానికి ఈజ్ దర్ ఎనీ ప్రోటోకాల్, గైడ్ చేయడానికి ఏమైనా ఉంటుందా? ఈ సిచ్యువేషన్ ఏమంటే కొంచెం ట్రిక్కీ ఏరియా అండి. ఎందుకు అంటే మీకు యాక్చువల్లీ ఎవరినైతే మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో వాళ్లకు బిఫోర్ హ్యాండ్ మీరు డిస్క్లోజ్ చేయాల్సి వస్తుంది ఏదైనా జబ్బు ఉంది లేదా క్యారియర్ స్టేటస్ ఉంది అంటే. ఎందుకంటే ఇది ఈవెన్ మ్యారేజ్ అనేది కూడా ఇద్దరు కలిసి అంగీకరించి చేసుకోవాల్సిందనమాట. సో మీరు ఒకసారి ఫస్ట్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయగలిగితేనే నెక్స్ట్ వాళ్ళను కౌన్సిలింగ్ చేయగలుగుతాం అనమాట. సో ఐడియల్గా ఏమి అంటే వాళ్ళకు మీకు ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం. ఇద్దరు ఓకే అనుకుంటే యాక్చువల్లీ బోత్ అంటే కాబోయే హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా స్క్రీన్ చేసుకోగలిగితే ముందుగా ఏమైనా జబ్బులు ఉన్నాయా అనేసి మీకు ముందుగా తెలుస్తుంది. ఓకే, దాన్ని బట్టి నెక్స్ట్ చేతిలో ఎట్లా పిల్లల్ని తెచ్చుకోవాలనేసి మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఇది అన్నిసార్లు మనం చేయలేము, ఎందుకంటే చాలా న్యాచురల్ ఫ్యాక్టర్స్ చాలా వస్తుంటాయి. సో అన్నిసార్లు మనం కంట్రోల్లోగానే చేయలేమన్నమాట. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే పిల్లలు ఒకరికొకరు నచ్చుతారు, సో నేరుగా పెళ్లి చేసుకుంటారు. సో
అందుకనేసి ప్రతిసారి మీరు ఫోర్స్ చేయలేరు, అది నేను చెప్పేది. అవును, ఎగ్జోమ్ సీక్వెన్సింగ్ అనేసి ఉంది సార్, జీనోమ్ సీక్వెన్సింగ్, ఎగ్జోమ్ సీక్వెన్సింగ్ అనమాట. ఆ పరీక్షలు చేసుకుంటే నేను చెప్పినట్లు 24,000 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. నియర్లీ 23,000 డిసీజెస్, జెనెటిక్ డిసీజెస్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మీకు దాంట్లో తెలుస్తుంది. బోత్ అంటే ప్రాస్పెక్టివ్ హస్బెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు. కాకపోతే ఈ రిపోర్ట్స్ ఏమంటే ఇంకా స్టిల్ మ్యారీడ్ కాదు కాబట్టి ఇండివిజువల్గా వాళ్ళకు మాత్రమే ఇస్తారు. సో ఎంతవరకు మీరు ఒకరికొకరు చెప్పుకుంటారు, ఇది యాక్చువల్లీ పర్సనల్ లెవెల్లో 2 ఫ్యామిలీస్ డిస్కస్ చేయాల్సి వస్తుంది. అందుకే ఈ జెనెటిక్ కౌన్సిలింగ్ చేసేటప్పుడు యూజువల్గా ఫ్యామిలీస్ని కానీ లేకపోతే పర్సన్స్ని కానీ సపరేట్గా ఇండివిజువల్గా పిలిచి మనం డిస్కస్ చేస్తాం. ఇది సెన్సిటివ్ ఇష్యూస్ అనమాట. అంటే మళ్ళీ భవిష్యత్తులో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరిద్దరూ అనుకోలేదనుకోండి, సరే పెళ్లి చేయాలనేసి, ఆఫ్టర్ జెనెటిక్ టెస్టింగ్ 25% ఛాన్స్ ఉండొచ్చు ఎట్లయినా. బై మిస్టేక్ ఎవరన్నా నెక్స్ట్ వేరే ఎవరికైనా చెప్పారనుకోండి, పలానా అబ్బాయికి ఆ ప్రాబ్లం ఉంది, దాంతోపాటు ఈ ప్రాబ్లం ఉంది, సో అది ఇష్యూ అయిపోతుంది, పెద్ద ఇష్యూ అవుతుంది అనమాట. అందుకనేసి యూజువల్గా ఇట్లాంటివి వీలైనంత వరకు పర్సనల్ లెవెల్లోనే ఉంటుంది అనమాట. అది మోస్ట్ ఇంపార్టెంట్. హీమోఫిలియా పేషెంట్స్ చేసుకుంటే బెనిఫిషియలే అండి. అంటే ఫ్యూచర్లో పిల్లల్ని నేను చెప్పినట్లు 2 మెథడ్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చే కనబోయే పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ పెళ్లి చేసుకునేసారనుకోండి, హస్బెండ్ వైఫ్, సో వాళ్ళిద్దరు చేసుకున్నారు అంటే నెక్స్ట్ వచ్చే పిల్లలకు ఆ జబ్బులు లేకుండా 100% చేసుకోవచ్చు. అందుకనేసి ఒకవేళ బిఫోర్ మ్యారేజ్ టెస్ట్ చేసుకున్నారు, కనుక్కున్నారు ఏమేమి జబ్బులు ఉన్నాయి, హీమోఫిలియా ఒకరికి ఉంది, వాన్ విల్లీ బ్రాండ్ డిసీజ్ ఉంది. నెక్స్ట్ పిల్లల్లో హీమోఫిలియా లేకుండా, వాన్ విల్లీ బ్రాండ్ డిసీజ్ లేకుండా కూడా వాళ్ళకుండే 100% పిల్లలు హెల్తీ పిల్లలుగా తెచ్చుకోవచ్చు, నేను చెప్పిన ఆ ప్రీ ఇంప్లాంటేషన్ డయాగ్నోసిస్ చేసుకోవడం వల్ల. ఇంకొకటండి, మీరు చక్కటి ప్రశ్నలు అడుగుతున్నారు. వీటన్నిటికంటే ముందు, జెనెటిక్ కౌన్సిలింగ్ కంటే ముందు మీరు సైకో సోషల్ కౌన్సిలింగు, సైకలాజికల్ కౌన్సిలింగు ఇద్దరు పార్ట్నర్స్ వెళ్ళటం చాలా ముఖ్యం. ఎందుకంటే మీకు మానసిక ధైర్యం అవన్నీ ఫేస్ చేసే స్థితి వచ్చినప్పుడే ఈ జెనెటిక్ కౌన్సిలింగ్ అయ్యి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళాలి. ఫ్యామిలీలో ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు చాలా సామాజికంగా, మానసికంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. అందుకని మీరు సైకోసోషల్ కౌన్సిలింగ్లో కాన్ఫిడెన్స్ తెచ్చుకొని మేము ఫేస్ చేస్తాము, మేము ఎదుర్కొంటాము, మాకు భయం లేదు అనే స్థితికి వెళ్ళిన తర్వాత జెనెటిక్ కౌన్సిలింగ్కి వెళ్ళాలన్నమాట. అప్పుడు దెర్ ఈజ్ ఎ వే. ఇప్పుడు జెనెటిక్ కౌన్సిలర్ సార్ చెప్పినట్టు చూస్తారు రకరకాల జబ్బులు, తర్వాత ప్రీ ఇంప్లాంటేషన్ డయాగ్నోసిస్ అంటారు, అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్, అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ. టెస్ట్ ట్యూబ్ బేబీలో సార్ చెప్పినట్టు 23,000 డిసీజెస్ ఒకటే స్ట్రోక్తో తెలుస్తుంది, ఒక హిమోఫీలియా కాదు. కాబట్టి ఇవన్నీ కుటుంబ సమస్యలు ఉన్నప్పుడు అవి ఎట్లా ఫేస్ చేయాలనేది సైకలాజికల్ కౌన్సిలింగ్ తర్వాత జెనెటిక్ కౌన్సిలింగు తర్వాత ప్రీ ఇంప్లాంటేషన్ టెక్నిక్లో కూడా దాదాపు 23,000 డిసీజెస్ అంటారు. ఇంప్లాంట్ చేసే ముందు ఆ లేడీకి హార్మోనల్ థెరపీ ఇస్తారు, ఎగ్ రిట్రీవ్ చేయాలి, అవి ఫర్టిలైజ్ చేయాలి, 8 సెల్ స్టేజ్ దాకా ఎగ్ని గ్రో చేయాలి. అప్పుడు ఒక సెల్లు ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీతో డిసెక్ట్ చేసి అది పంపుతారనమాట. అప్పుడు మీరు చెప్పిన డిసీజెస్ తెలుస్తాయి. కాకపోతే 10 ఎగ్స్ తీస్తారు, అందుట్లో ఒకటే ఎగ్ హెల్తీ ఉంటుంది, మిగతా 9 ఎగ్స్ ఎఫెక్టెడ్ ఉంటాయి. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ దాని గురించి తెలుసుకోవాలి. అందుకే సైకలాజికల్ కౌన్సిలింగ్ అయిన తర్వాత జెనెటిక్ కౌన్సిలింగ్కి వెళ్ళి ఇవన్నీ ఒకసారి హార్మోనల్ థెరపీ ఇస్తారండి లేడీస్కి, ఆ ఎగ్స్ రిట్రీవ్ చేయడానికి. అది కొంచెం ఇబ్బందికరమైంది, 5-6 నెలల పాటు తీసుకుంటారు. ఒక్కోసారి అన్ని ఎగ్స్ హెల్తీ రావు. ఎన్నిటికీ ఫేస్ చేద్దామన్న తర్వాతే ఎన్నిటికి వెళ్ళాలండి. నేను చెప్పిన 23,000 జబ్బుల్లో ఏమంటే కామనెస్ట్ తీసుకున్నారనుకోండి, బ్లీడింగ్ డిసార్డర్ అయితే వాన్ విల్లీ బ్రాండ్ డిసీజ్ అనమాట. బట్ దీనికంటే కామన్ ఏందో తెలుసా అండి, మెజారిటీ డయాబెటీస్. ఓకే, అట్లాంటి జబ్బులు చాలా ఉన్నాయి. షుగర్ కూడా ఒక జెనెటిక్ జబ్బే అనమాట, ఒక రకం షుగర్ ఉంది. సో అన్నీ కూడా మీకు కరెక్ట్గా తెలుస్తుంది.
మీరు అప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉంటారంటే ఏ ప్రాబ్లం లేని వాళ్ళని తీసుకోవాలా, లేకపోతే ఏదైనా స్పెసిఫిక్ అన్నీ కూడా క్లియర్గా లేదనుకోండి, సో కొంచెం డయాబెటీస్ ఉన్న వచ్చే ఛాన్స్ ఉన్నా పర్లేదా అనేసి కూడా మీరు తీసుకునే సిచ్యువేషన్లో ఉంటారనమాట. అట్లా మీరు ఒకసారి అంటే ఎవరన్నా ప్రాక్టికల్గా ప్రాబ్లం ఫేస్ చేసేటప్పుడు రండి, ఎనీ టైం వీ విల్ డిస్కస్ అనమాట. సో అన్నిసార్లు ఎవరు కూడా 100% పర్ఫెక్ట్ హెల్త్లో ఉండరు అనమాట. సో మనం ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏమంటే మనం వెయిట్ చేసుకోవాల్సి వస్తుంది, బెనిఫిట్స్ ఏది రిస్క్స్ ఏది అనేసి. అది ఎనీ అదర్. పావని గారు అడగండి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా ధన్యవాదాలండి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, చిన్నలందరికీ నా వందనాలండి. ఏంటంటే తండ్రికి హిమోఫిలియా ఉంటే కనుక వాళ్ళ పిల్లలకి లేదు ఉన్నారు, వాళ్ళు ఒకవేళ క్యారియర్స్ అవుతారా? క్యారియర్స్ అయితే కనుక ఎలాగ అప్రోచ్ అవ్వాలి అనేది నా క్వశ్చన్ అండి. మీరు చెప్పింది యాక్చువల్లీ ప్రీవియస్లీ ఒక బొమ్మలో చూపించామా. తండ్రి హిమోఫిలియా ఉందనుకోండి, సో తండ్రికి ఉన్న ఎక్స్ క్రోమోజోమ్లో జబ్బు ఉందన్నమాట, వై క్రోమోజోమ్ నార్మల్. నెక్స్ట్ భార్య హెల్తీ అనుకోండి, ఏ జబ్బు లేదు, క్యారియర్ కాదు అంటే వాళ్ళ పిల్లలు తీసుకున్నట్లయితే మగ పిల్లలందరూ ఫ్రీ ఫ్రమ్ జబ్బు. ఓకే, పాపలు ఏమంటే క్యారియర్గా ఉండే ఛాన్స్ ఉంటుంది, ఖచ్చితంగా క్యారియరే ఉంటారు పాపలు. ఓకే, ఒకవేళ మీరు క్యారియర్గా ఉన్నారనుకోండి, పిల్లలకి ఏమంటే వచ్చే ఛాన్స్ ఇంకా ఎక్కువ అవుతుంది. అంటే మగ పిల్లలు అనుకోండి, జబ్బు ఉండే ఛాన్స్ ఏమంటే 50% ఉంటుంది, 50% హెల్తీగా ఉంటారు. పాప తీసుకున్నారనుకోండి 50% క్యారియర్ ఛాన్స్ ఉంటుంది, 50% జబ్బు ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. సో ఇద్దరిని పరీక్ష చేసి కానీ మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఇవన్నీ మనం ఛాన్స్ అంటున్నాం, ఎందుకంటే ఇప్పుడు ఒక కాయిన్ తీసుకునేసి మనం టాస్ వేసామనుకోండి, ఇప్పుడు బొమ్మ పడచ్చు, బొరుసు పడచ్చు. నెక్స్ట్ టైం బొమ్మ ఆర్ బొరుసు పడే ఛాన్స్ ఎంత? 50%. కానీ నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఫస్ట్ టైం పడ్డట్లే బొమ్మ పడుతుందనేసి మనం చెప్పగలమా? చెప్పలేమన్నమాట. అందుకే ఇదంతా కూడా ఛాన్స్ అని చెప్తున్నాం. బట్ టెస్ట్ చేసుకుంటే కనుక్కోవచ్చు ఖచ్చితంగా. అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయ్యిందండి, వాళ్ళు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటున్నారు, అంటే ఏ టైంలో వాళ్ళు అప్రోచ్ అవ్వాలి అనేసి అడుగు. యాక్చువల్లీ బెస్ట్ మెథడ్ ఏమి అంటే ధైర్యంగా ప్రీ ఇంప్లాంటేషన్ డయాగ్నోసిస్ ఒకటి చేసుకోవచ్చు. రెండోది ఏమంటే నార్మల్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నారు అంటే ప్రీ ఇంప్లాంటేషన్ అంటే సార్ చెప్పినట్లు తల్లికి ఏమంటే ముందుగా కొంచెం ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది, క్లోమిఫెన్ కానీ కొన్ని రకాల ఇంజెక్షన్స్ ఇచ్చి టెస్ట్ ట్యూబ్ బేబీ లాగా అనమాట. ఒక 10 టెస్ట్ ట్యూబ్ ఎంబ్రియోస్ తీసుకునేసి ఏదైతే బాగుందో, ప్రాబ్లం లేదో, మగపిల్లలు కావచ్చు ఆడపిల్లలు కావచ్చు, వాటిని ఇంప్లాంట్ చేసుకోవడం. రెండో మెథడ్ ఏమంటే నార్మల్గా డెలివరీ ప్లాన్ చేసుకోవడం అనమాట. సో అట్ అరౌండ్ 6 నుంచి 12 వీక్స్ మధ్యలో ఏమంటే రకరకాల పరీక్షలు ఉన్నాయి. సో వాటిని ప్రీనేటల్ డయాగ్నోసిస్ అంటారు. అంటే ఆ టైంలో కడుపులో ఉండే బేబీకి జబ్బు ఉందా లేదా అనేసి పరీక్ష చేసుకోవచ్చు. ఇది సెకండ్ లెవెల్. ప్రీ ఇంప్లాంటేషన్ చేసుకోలేదు అంటే రెండో మార్గం ఇది. సో ఆ టైంలో కూడా మీకు ముందుగానే తెలుస్తుంది కడుపులో ఉండే బిడ్డకు హిమోఫిలియా క్యారియరా, లేకపోతే జబ్బు ఉందా, హెల్తీగా ఉన్నారా అనేసి కనుక్కోవచ్చు. సో ఆ టైంలో మీరు ఇంకొక ఆప్షన్, ఒకవేళ జబ్బు ఉంది అంటే టర్మినేట్ చేసుకోవాలా ఎట్లా అనేది యాక్చువల్లీ అది ఇండివిజువల్గా డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ హెల్తీగా ఉన్నారు అంటే మీరు యూ కెన్ కంప్లీట్లీ గో అహెడ్ విత్ ఏ నార్మల్ డెలివరీ అనమాట. సో బెస్ట్ ఆప్షన్ ఏమి అంటే ప్రీ ఇంప్లాంటేషన్ డయాగ్నోసిస్ చేసుకోవడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకెవరైనా మీ డౌట్స్ని అడగాలనుకుంటున్నారా? నమస్తే సార్. హిమోఫిలియా ఉన్న వ్యక్తులు మోకాళ్ళు అరిగిపోయినప్పుడు మోకాళ్ళలో గుజ్జు పెరగడానికి ఏవైనా ఇంజెక్షన్లు చేయించుకోవచ్చా? ఇది మీరు అడిగింది క్వశ్చన్ మంచి క్వశ్చన్ అడిగారు. ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్తే ఇప్పుడు ఈ మధ్యగా లేటెస్ట్ ప్లేట్లెట్ల అని స్టెమ్ సెల్ అని చాలా రకాలు ఇస్తున్నారు. హిమోఫిలియా వ్యక్తి యొక్క జాయింట్స్ కనుక డ్యామేజ్ అయితే నాకు తెలిసినంత వరకు
ఆ ఇంజెక్షన్స్ ఉపయోగం తక్కువ. గుజ్జు పడతాకి ట్యాబ్లెట్స్ కూడా ఉన్నాయి. అవి మానసికంగా కొంత ధైర్యాన్ని ఇవ్వడం తప్పితే హిమోఫీలియా వ్యక్తి మొదటి నుంచి ఇందాక చెప్పినట్టు ఎక్సర్సైజెస్, స్ట్రాంగ్ మజిల్స్ అవన్నీ డెవలప్ చేసుకుంటే జాయింట్ డ్యామేజ్ తగ్గుద్ది. జాయింట్ డ్యామేజ్ కనుక ఎక్కువ ఉంటే కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ఆర్థోపెడిక్ సర్జన్స్తో ఇప్పుడు ఫెసిలిటీస్ వచ్చినాయి కాబట్టి ఒక జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకుంటే దాదాపు 25 years పనిచేస్తుంది. ఒక 30-35 years ఏజ్ అప్పుడు చేయించుకుంటే దాదాపు 60 to 70 years ఏజ్ దాకా పనిచేస్తుంది ఇప్పుడున్న లేటెస్ట్ జాయింట్స్. ఇంకా అంటే చెప్పదలుచుకుంటే సెకండరీ ఇంప్లాంటేషన్ కూడా తర్వాత 25 years తర్వాత కూడా చేయించుకుంటే ఇంకో 25 years పనిచేస్తుంది. అందుకని పర్సనల్ చాయిస్ ఏంటంటే నేను మట్టుకు ప్లేట్లెట్ ఇంజెక్షన్స్ కానీ ఆ జాయింట్ లోపల స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ కానీ ఇవ్వటం పర్సనల్గా నేను అగైనెస్ట్ ఎస్పెషల్లీ ఫర్ హిమోఫిలిక్స్. ఎందుకంటే ఇచ్చిన దగ్గర నుంచి లోపల బ్లీడింగ్ అవటం, హిమోఫీలియాలో జాయింట్స్ ఎందుకు డ్యామేజ్ అవుతాయి అంటే రిపీటెడ్ బ్లీడింగ్ అవటం వలన సైనోవియల్ ఎముకల చుట్టూ ఉండే పొర బాగా ఒత్తుగా అయిపోద్ది, మొద్దుపాలు. అక్కడ చిన్న ఒత్తిడి జరిగినా అక్కడి నుంచి బ్లీడింగ్ అయ్యిద్ది, లేకపోతే ఎప్పుడు సైనోవియల్ ఫ్లూయిడ్ జాయింట్లోకి అయ్యిద్ది. కాబట్టి హిమోఫీలియా పేషెంట్స్కి ఆ ఏవి ఉపయోగం తక్కువ. ఎక్కువగా చేయించుకుంటే జాయింట్ రీప్లేస్మెంటు, సైనోవెక్టమీ చేసుకుని ప్రాపర్గా ఫ్యాక్టర్స్ ఇన్ని చేయించుకున్న ఫ్యాక్టర్స్ అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు ఎక్కడో చోట ఫ్యాక్టర్స్ దొరుకుతున్నాయి. గవర్నమెంట్లో మీరు మీ హక్కు కోసం పోరాడండి. ఇప్పుడు మీ ఎమ్మెల్యేతో చెప్పండి. అట్లా చేయటం వల్లనే ఫ్యాక్టర్స్ వస్తాయి. ప్రొఫ్లాక్సిస్ ఎంచుకునే స్టేజ్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు యాంటీ హిమోఫిలిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 8 ఫ్యాక్టర్ 8 నుంచి 12 గంటలే పనిచేసేది, ఇప్పుడు 3 రోజులు పనిచేస్తుంది. ఫ్యాక్టర్ 9 1 week to 10 days పనిచేస్తుంది ఆఫ్ లైఫ్ నుంచి. కాబట్టి 3 daysకో 1 weekకో రీప్లేస్మెంట్ చేయించుకుని సెల్ఫ్ ఇన్ఫ్యూజన్ చేసుకునే స్టేజ్కి వెళ్తే మీరు అసలు హిమోఫీలియా వ్యక్తి అనేది తెలుసుకోవడం కూడా కష్టమే. నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. యావరేజ్ డెవలప్డ్ యూరోపియన్ కంట్రీస్లో చిన్నప్పటి నుంచి వాళ్ళు వైద్యం చేసుకుంటారు కాబట్టి ఈ ఇష్యూ లేదు. మన దేశంలో, మన సమాజంలో ఇంకా చెప్పాలంటే హిమోఫీలియా సొసైటీ విజయవాడ చాప్టర్లో 100కి 95 మందికి ఏదో ఒక జాయింట్ డిజబిలిటీ ఉంది. మన పరిస్థితులను ఎట్లా ఎదుర్కోవాలి, ఆధునికమైన నాలెడ్జ్ సంపాదించుకోవటం ముఖ్యమే. కాబట్టి జాయింట్ రీప్లేస్మెంట్ అనేది చాలా ముఖ్యం. ఇంకా చెప్పాలంటే మన సొసైటీ ద్వారా ఇప్పటికి 4 జాయింట్ రీప్లేస్మెంట్స్ జరిగినాయి. ఒకప్పుడు 20 సంవత్సరాల నాడు పూణే పంపించాల్సి వచ్చింది జాయింట్ రీప్లేస్మెంట్కి. ఫిజియోథెరపీ కోసం అక్కడ 1 రోజులు ఉండి చేసి చక్కగా రికవర్ అయ్యాడు బోత్ జాయింట్స్. తర్వాత ఈ మధ్యకాలంలో మనకు అనుభవం పెరిగిన తర్వాత ఇక్కడ కూడా చేస్తున్నారు. గుంటూరులో చేశారు, విజయవాడలో చేశారు, ఈ మధ్య హైదరాబాద్లో గురువారెడ్డి గారు ఒక ఫ్రీ క్యాంప్ ఫ్రీగా చేస్తున్నారు ఆ ఫౌండేషన్ ద్వారా. 10 days బ్యాక్ మన సొసైటీ సభ్యుడికి ఒక అతనికి జాయింట్ రీప్లేస్మెంట్ అయింది. కంప్లీట్ మందులు ఫ్రీ, హెచ్ఎఫ్ఐ నుంచి మందులు తెప్పించాం, హాస్పిటల్ ఫ్రీ. ఇవన్నీ అవగాహన పెరిగిన కొద్దీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి. కాబట్టి హిమోఫీలియా వ్యక్తులు ఇంజెక్షన్ చేయించుకోవడం అనేది సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. అది ఉపయోగం లేదు. ఇంకెవరైనా అడగదలుచుకున్నారండి? హలో సార్, గ్లాండ్మెన్స్ వాళ్ళకను గట్టిగా అడగండి అమ్మా. గ్లాండ్మెన్స్ వాళ్ళకను వానవిల్లు వేరే వాళ్ళకి మ్యారేజ్ చేయొచ్చండి? ఆడపిల్లలు చేయొచ్చమ్మా. కాకపోతే నేను చెప్పాను కదా, వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు అనుకోండి, మీరు చేయము అనుకున్నా వాళ్ళు చేసుకుంటారు, మీరేం ఆపలేరు. కాదులే సార్, కొంచెం డౌట్ చేయొచ్చా వాళ్ళ పిల్లలు విషయంలో మాత్రం నేను చెప్పినట్లు అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నోసిస్ కానీ ఇట్లాంటివి చేసుకోగలిగితే పిల్లలకు ఏ జబ్బు లేకుండా చూసుకోవచ్చు.
ఏ రకం దాన్ని బట్టి యాక్చువల్లీ చూడాలి. వాన్ విల్లీ బ్రాండ్ డిసీజ్ ఏదమ్మా, 1 3 తెలియదండి. గ్లాన్మెన్స్ అని వాన్ బిల్లి వేండ్రు. గ్లాన్మెన్స్ మా పాపది. పాప గ్లాన్స్ ఇద్దరు ఉన్నారండి. గ్లాన్మెన్స్ ఒక అమ్మాయి ఉంది, వాన్ బిల్లి వేండ్రు ఒక అమ్మాయి, వేరే అమ్మాయి. గ్లాన్మెన్స్ మా పాప. ఏంటమ్మా ఈ అమ్మాయి? మా పాప గ్లాన్మెన్స్ అండి. గ్లాంజ్మెన్స్ అనేది కొంచెం సార్ చెప్తారు, కొంచెం డిఫికల్ట్ ప్రాబ్లం అనమాట. అది కంప్లీట్ ఈ టైప్ జీన్ కాదు, అది వేరే రకం జీన్ థెరపీ అనమాట. దానికి మందులు చాలా తక్కువ ఉన్నాయి, ఓన్లీ ఫ్యాక్టర్ 7. ట్రీట్మెంట్ ఏమంటే ఫ్యాక్టర్ 7 ఒకటి సిచ్యువేషన్ బట్టి వాడాల్సి వస్తుంది. 7 చేపిస్తుంది. కాకపోతే ప్రీ ఇంప్లాంటేషన్ టెస్టింగ్ చేసుకునేసి పిల్లలు మంచి వాళ్ళు తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే మీరు ఆ డెలివరీ ఇవన్నీ ప్లాన్ చేసుకునేది పక్కాగా చేసుకోవాలన్నమాట మంచి హాస్పిటల్లో. అమ్మ గ్లాంజ్మెన్స్ గురించి అడిగా కాబట్టి చెప్తాను. మన సొసైటీ సభ్యులే ఒక 15-20 సంవత్సరాల నాడు వచ్చారు, తర్వాత కనపడలేదు. ఆ అమ్మాయికి సమస్యలు తక్కువ ఉన్నాయి, పెళ్ళి చేసేశారు. అమ్మాయికి జబ్బు ఉందని తెలుసు, ఎక్కడో హైదరాబాద్కి ఒక 100 కిలోమీటర్ల దూరంలో హాస్పిటల్కి వెళ్తే కాన్పు కాదు సిజేరియన్ చేయాలని చెప్పేశారు. మన గొయ్యి మనం ఎట్లా తోగుకున్నామని చెప్పడం కోసం మీకు పొట్టకోసేశారు. అమ్మాయి చెప్పలేదు, హస్బెండ్ తెలియదు, బ్లీడింగ్ అవుతుంది. రాత్రి 11ంటికి 10:30కి నన్ను లేపారు, నేను జమీర్లు లేపాను. వాళ్ళకి రికార్డు లేదు, ఎక్కడెక్కడో దూరం నుంచి నేను ఇచ్చిన ఐడి కార్డు 20 ఏళ్ళ నాడు ఇచ్చిన ఐడి కార్డు ఒకటి తీసుకొచ్చి వాళ్ళు ఎవరో ఎక్కడి నుంచో పంపించారు, వాళ్ళ తల్లిదండ్రులు బంధువుల నుంచి. చూస్తే అది గ్లాంజ్మెన్స్ అని ఉంది. అప్పుడు రాత్రి 12-11 అయిపోయింది. జమీరు గుంటూరులో ఉన్నాడు. ఆ రికార్డు ఎక్కడుందో వాళ్ళ దగ్గర ఏం లేదు. మేము అప్పుడు కింద బ్యాంక్ ఉంటుంది, అతను లేపి ఆ డబ్బా తీసి అందుట్లో నుంచి అతను వీడియో కాల్లో మా దగ్గర చక్కగా దాయబట్టి దొరికింది. ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ సిఎంసి వెల్లూరులో చేయించామన్నమాట. ఆ రిపోర్ట్ తీసుకుని ఆ హస్బెండ్ ఫోన్ చేసి మీరు నిమ్స్కి వెళ్ళండి లేకపోతే ఎక్కడికి వెళ్ళండి, మీరు ఇప్పుడు ఇవ్వాల్సింది ఫ్యాక్టర్ 7 ఇవ్వాలంటే 15-20 లక్షలు అవుతుంది, ఉస్మానియాలో ఉంది, వాళ్ళు ఇప్పుడు రాయరు. కాబట్టి సింగిల్ డోనర్ ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్ ఇచ్చుకుంటే, సింగిల్ డోనర్ వాళ్ళు ఎవరో చెప్పారంట ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్ ఇచ్చాను. సింగిల్ డోనర్ ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్ నిమ్స్కి వెళ్తే చేర్చుకోరు. ఇప్పుడు మా దగ్గర ఎమర్జెన్సీ హెమటాలజీ తీసుకోమంటారు. ఒక చిన్న హాస్పిటల్ దగ్గరికి పంపించి ఒక బ్లడ్ బ్యాంక్ నుంచి సింగిల్ డోనర్ ప్లేట్లెట్లు హస్బెండే చెప్తే, హస్బెండ్ నిమ్స్ నువ్వు చెప్పావు కాబట్టి వెళ్ళాము, వాళ్ళు తీసుకోవట్లేదంటే నా మీద పోట్లాడతాడు. నేనేం చేయను? 6 నెలల క్రితం మా పాపకి హాల్ హాస్పిటల్లో సీరియస్ అయింది సార్. మీరే 6 నెలల క్రితం మా పాపకి బ్లీడింగ్ ఆగల. హాల్ హాస్పిటల్లో మేడం గారితో మీరే మాట్లాడి సింగిల్ డోనర్ అని ఫ్యాక్టర్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో 6 గంటలకు ఒకటి చేయించాము. అట్లా సేవ్ చేసామమ్మా. కానీ అశ్రద్ధ చేస్తే ఆ రోజున జరిగింది తల్లి చెప్పదు, భర్తకు తెలియదు. ఎందుకంటే మీ అందరూ ఉండారు, సైకలాజికల్ కౌన్సిలింగ్ అంటే ఎందుకని నేను చెప్పింది. మీరు సామాజికమైన భయం కొద్దీ చెప్పలేదు, పెళ్లి చేశారు, పొట్టకోశారు, బ్లీడింగ్ ఆగదు. ఇంకొక గంటలో నా దగ్గర రిపోర్ట్ దొరకకపోతే ఏమీ చేయాలో తెలియదు. అప్పటికప్పుడు స్పందించటానికి జరిగింది, చేశాము, పేషెంట్ సేవ్ అయింది. కానీ చెప్పలేదని నా మీద కోపం, అది పరిస్థితి. ఆగపోతే మీరు మేడం గారికి చెప్పారండి సింగిల్ డోనరు గవర్నమెంట్ చేశారమ్మా. గ్లాంజ్మెన్స్ ఉంటే గవర్నమెంట్లో మీరు ఫైట్ చేసుకుని ప్రొటెక్షన్ కోసం ఫ్యాక్టర్ 7 ఇంజెక్షన్స్ పెట్టుకోవాలా. ఫ్యాక్టర్ 7 ఇంజెక్షన్స్ ఒక్కొక్క పేషెంట్కి ఇట్లాంటి విషయాల్లో మేనేజ్ చేయాలంటే 50 లక్షలు అయిద్దో, ₹1,00,00,000 అయిద్దో కూడా తెలియదు. మన ప్రభుత్వం ఎంతవరకు ఇస్తుందో తెలియదు. కాబట్టి మనం అభివృద్ధి చెందాలి, అవగాహన పెంచుకోండి, అప్పుడు దేన్నైనా ఎదుర్కోవచ్చు. సార్ చెప్పినట్లు
ప్లాన్ చేసుకోవాలి మా ముందుగా. థ్యాంక్ యూ సార్. మన దగ్గర ఎక్కువ సమయం లేదు కాబట్టి ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ని ఇక్కడితో ఆపేస్తున్నాము. మీకున్న డౌట్స్ ఏమైనా ఉంటే మీ జిల్లా కోఆర్డినేటర్స్కి పంపించండి. మీ డౌట్స్ ఎవరైనా ఉంటే లేచి అడగండి. నమస్కారం అండి. ఫ్యాక్టరీ 8 ఇంజెక్షన్స్ వేసుకుంటున్న వాళ్ళు ఎమిమ్స్ విభాగంలోకి ఎమిమ్స్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వచ్చా? ఇది నర్వ్ చేసుకునేది ఫ్యాక్టరీ 8, ఇది స్కిన్ చేసుకునేది. అలాగే ఒకవేళ ఎమిమ్స్ మనకు అవైలబుల్ కాకపోతే మళ్ళీ ఫ్యాక్టరీ 8లోకి రావచ్చా? దీని మీద ఆన్సర్. యాక్చువల్లీ ఇప్పుడు సింప్లెస్ట్ చెప్పాలనుకుంటే మీకు మనీకి ప్రాబ్లం లేదు, ఫ్యాక్టర్ 8 తీసుకుంటారా, ఎమిసిజుమాబ్ తీసుకుంటారా? ఎవరైనా పేషెంట్ వచ్చి నన్ను అడిగారు అనుకోండి, నేను ఎంతైనా మనీ పే చేస్తాను, ఏది తీసుకోమంటారు అనేసి, నేను ఫస్ట్ వాళ్ళకి ఇచ్చే ప్రిఫరెన్స్ ఏమి అంటే ఫస్ట్ ఎమిసిజుమాబ్ ఇస్తానండి. ఎందుకు అంటే చిన్నపిల్లలు యాక్చువల్లీ ఒక 5-6 మెంబర్స్ తీసుకుంటున్నారు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఉన్నారనమాట. యాక్చువల్లీ ఎమిసిజుమాబ్ ఏమంటే 28 రోజులకు ఒకసారి ఒక ఇంజెక్షన్, జస్ట్ ఇన్సులిన్ లాగా ఇంట్లో జస్ట్ ఆన్ ద స్పాట్ గుచ్చుకునేది ప్రిఫరెన్స్ ఇస్తారా? పిల్లలకు కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, లేకపోతే రోజు మార్చి రోజు ప్రొఫ్లాక్సిస్ నరం లోపలికి వెతుక్కొని మనం ఇంజెక్ట్ చేసుకోవడం అంటే ఎవరైనా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమంటే ఎమిసిజుమాబ్కే ఇస్తామండి. బట్ ఎమిసిజుమాబ్ ఏమంటే ప్రస్తుతానికి కాస్ట్ ఎక్కువ. కొన్ని అంటే గవర్నమెంట్తో టైఅప్స్ ఉన్నాయన్నమాట. 1 మంత్ గవర్నమెంట్ ఇచ్చేట్లయితే 2 మంత్స్ వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు. స్టిల్ రేట్ ఏమంటే కొంచెం ఎక్కువే ఉంటుంది. కాకపోతే ఇన్హిబిటర్స్ ఉన్న వాళ్ళల్లో కానీ చిన్న పిల్లల్లో అయితే ఎమిసిజుమాబ్ బెస్ట్ అనమాట. ఇది నెక్స్ట్ ఇంటర్చేంజ్ గురించి అడిగారు. ఈరోజు ఫ్యాక్టర్ 8 తీసుకుంటున్నాము, రేపటి నుంచి ఎమిసిజుమాబ్ తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు మళ్ళీ షిఫ్ట్ అవ్వాలనుకోండి, ఎమిసిజుమాబ్ ఏమంటే నియర్లీ హాఫ్ లైఫ్ అంటాం అనమాట. అంటే ఈరోజు మందు 100 మిల్లీగ్రాములు ఉందనుకోండి, అది 50 మిల్లీగ్రాములు అయ్యేందుకు మన శరీరంలో తీసుకునే టైంని మనం హాఫ్ లైఫ్ అంటాం అనమాట. సో ఎమిసిజుమాబ్కి ఏమంటే అది 28 రోజులు అనమాట. కాబట్టి మీరు ఒక ఇంజెక్షన్ వేసుకుంటే 28 రోజుల వరకు కూడా అది బ్లీడింగ్ అనేది రాకుండా కాపాడగలుగుతుంది. సో ఆఫ్టర్ 28 డేస్ మీరు మళ్ళీ ఫ్యాక్టర్ 8 ఇంజెక్షన్ ప్రొఫ్లాక్సిస్ కానీ థెరప్యూటిక్గా తీసుకోవాలంటే మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఎమిసిజుమాబ్ తీసుకునేటప్పుడు ఒకే ఒక్క జాగ్రత్త వహించాల్సింది ఏంటి అంటే ఫీబా అనేసి ఇంకొక మందు ఉంది. ఎమిసిజుమాబ్ వాడి కూడా బ్లీడింగ్ ఇట్లేమైనా అవుతుంది ఇన్హిబిటర్స్ పేషెంట్స్లో, అట్లాంటప్పుడు ఫీబా అనేది చూసుకొని ఇవ్వాలి. యూజువల్గా అన్ని చోట్ల ఇవ్వకూడదు. మరీ ఎమర్జెన్సీ అంటే RF7 ఇచ్చుకోవాలి. ఫీబా ఇచ్చేటప్పుడు మాత్రం చూసుకోవాలన్నమాట, అన్ని మానిటర్ చేసుకుంటూ ఇవ్వాల్సి వస్తుంది. అదొక్కటి జాగ్రత్త తీసుకోవాలి మెయిన్. ఇంకెవరైనా అడగాలి? ఎమిసిజుమాబ్ గురించి ఇంకొక పాయింట్, ఎమిసిజుమాబ్ ఇంజెక్షన్ మెయిన్గా ఇప్పుడు ఇదివరకు మెయిన్గా ఇన్హిబిటర్స్ ఉంటే మనకి ఇప్పుడు మ్యాజిక్ డ్రగ్ లాగా వచ్చింది. ప్లస్ ఇప్పుడు వాళ్ళు పెట్టుకోగలిగితే ఫస్టే హీమోఫీలియా అని డిటెక్ట్ అయ్యి మనీ పెట్టుకోగలిగితే ఎమిసిజుమాబ్ ఇంజెక్షన్ అనేది వాళ్ళకి ఆప్షన్ అయితే చెప్తాము. అపార్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ స్కీమ్స్తో టైఅప్ ఉన్నాయి కాకుండా ఎమిసిజుమాబ్ కంపెనీ నుంచి కూడా వాళ్ళు మనకి 1+2 అని 1+1 అని ఆఫర్స్, అంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ లాగా 1+2 అని అలాగా వాళ్ళ సైడ్ నుంచి కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. సో అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఇండియాలో అయ్యే ట్రయల్స్ మనము అంటే విదేశాల్లో లాగా సేమ్ డోస్ ఇస్తే మనకి మనీ పరంగా కానీ అవైలబిలిటీ కానీ ఇబ్బంది కాబట్టి తక్కువ డోస్తోనే ఎక్కువగా మనం బ్లీడింగ్ ప్రివెంట్ చేసుకోవడానికి కూడా ట్రయల్స్ జరుగుతున్నాయి. ఒక ట్రయల్ ఆల్రెడీ సక్సెస్ అయింది, 8 మందిలో ఆల్రెడీ సక్సెస్ అయింది. అది ఇంకా ఫాలోఅప్లో ఉన్నారు వాళ్ళు. అంటే తక్కువ డోస్తో కూడా మనము బ్లీడింగ్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయగలిగాము. ఇంజెక్షన్స్ నరాల్లో కాకుండా చర్మంలో ఇచ్చుకోగలిగితే లైఫ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. అసలు హీమోఫీలియా ఉందని కూడా మర్చిపోయే ఛాన్సెస్ ఉంది. సో ఫ్యూచర్ అంతా కూడా ఈ డ్రగ్ కానీ జీన్ థెరపీ కానీ డెవలప్ అవ్వాలని ఇంకా ఇంకా కోరుకుంటున్నాను. థ్యాంక్స్.
ఇక్కడితో ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ని ఆపేద్దాము. ఇప్పుడు ఎంతో వాళ్ళ విలువైన సమయాన్ని సందేశాన్ని మనకు అందించిన గౌరవ అతిథులను మనం సత్కరించుకుందాం. డాక్టర్ మాగంటి ప్రసాద్ గారు మన ముగ్గురు అతిథులని సత్కరిస్తారు షాల్తో. చాలా గర్వంగా చెప్తున్నాను. చిన్నపిల్లడప్పటి నుంచి పుట్టిన దగ్గర నుంచి తెలుసు. మా ఇంట్లో మా పిల్లలతో సమానంగా ఉంటారు వీళ్ళందరూ. అట్లాగే ఆ శాంసన్ రాజు ఇవాళ రోజున ఈ స్థితికి వచ్చాడంటే సంవత్సరం పాటు ఈయన పడ్డ కష్టం. మా ప్రాక్టీస్ వీళ్ళ ఇంట్లో నుంచే స్టార్ట్ చేశాను అనమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. వంశీకృష్ణ గారి వాళ్ళ అబ్బాయి చిన్నారి వివాన్ కృష్ణ మనందరినీ ఒక పాటతో అల్లరి చేయబోతున్నాడు. కమాన్ వివాన్ కృష్ణ. అందరికీ నమస్కారం. నా పేరు వివాన్ కృష్ణ. అంబుజవాసిని సుందరి వాణి సరస్వతి దేవి నమోస్తుతే. అంబుజవాసిని సుందరి వాణి పుస్తకధారిణి ఊతి ప్రదాయిని వీణా
చాలా బాగా పాడా వివన్ కృష్ణ. నీకు చిన్న గిఫ్ట్. ఇప్పుడు ఇంపార్టెంట్ సెషన్ మన పిల్లల భవిష్యత్తు కోసం. వాళ్ళు